బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. హిమాకాంత్ రెడ్డి ఎవరైతే మధుతో పాటుగా ఈ వ్యవహారంలో హిమాకాంత్ రెడ్డి కూడా ఉన్నారు, మరొక శివకుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్లో హిమాకాంత్ రెడ్డి అండ్ శివకుమార్ ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా ఇప్పుడు పోలీసులు దాంట్లో హిమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో హిమాకాంత్ రెడ్డి ఇటీవల ఆర్టీవీ లైవ్లో కూడా చాలా సందర్భాల్లో అటెండ్ అయ్యారు ఆయన. సో నేను కూడా బాధితుడినే, అటు మధు నన్ను కూడా మోసం చేశాడు, నేను గతంలో ఓ కంపెనీలో పనిచేస్తుండగా నా కింద పనిచేసిన మధు సడన్గా 1-2 సంవత్సరాల్లోనే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ అత్యద్భుతంగా రాణిస్తుండడంతో నిజంగానే వ్యాపారం చేస్తున్నాడేమో, అద్భుతంగా తన వ్యాపారం నడుస్తుందేమో అని చెప్పి నేను నమ్మాను. సో నాతో పాటుగా మరికొంతమంది ఇన్వెస్ట్ చేయించాను. సో మొత్తం నేను కూడా బాధితున్నే, నేను కూడా 25 లక్షల రూపాయల వరకు ఇచ్చాను మధుకు అని చెప్పి గతంలో ఆర్టీవీతో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే హిమాకాంత్ రెడ్డిని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండలోని మేనమామ ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసినట్టుగా మధు అండ్ హిమాకాంత్ రెడ్డి పైన కూడా పలువురు కేసులు నమోదు చేశారు. పటాన్చెరులో బాధితులు హిమాకాంత్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తీసుకుంది. సో కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం కాబట్టి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా రంగంలోకి దిగింది. డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు కూడా దీంట్లో గుర్తించారంట. పోలీసు కస్టడీలో ఉన్నారు ప్రస్తుతానికి హిమాకాంత్ రెడ్డి. అయితే హిమాకాంత్ రెడ్డి పేరు కూడా మధు చెప్పాడంట. మధు చెప్పడం మూలంగానే హిమాకాంత్ రెడ్డి కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తన మీద దుష్ప్రచారం చేస్తున్నాడంటూ హిమాకాంత్ రెడ్డి పైన మంగ్లీ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. సో కేసు నమోదైనప్పటి నుంచి హిమాకాంత్ రెడ్డి పరారులో ఉన్నారు. సో మైక్రో ఫైనాన్స్ కేసులో తాను కూడా బాధితున్నాయని చెప్తున్న హిమాకాంత్ రెడ్డిని ఇప్పుడు పోలీసు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. మా ప్రతినిధి ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, సో హిమాకాంత్ రెడ్డిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ఉన్నటువంటి మధు ఇచ్చిన సమాచారంతో ఆయన అదుపులోకి తీసుకున్నారా, లేదంటే కొంతమంది బాధితులు పటాన్చెరులో ఉన్నటువంటి కొంతమంది బాధితులు హిమాకాంత్ రెడ్డిని చూసే మేము ఇన్వెస్ట్ చేశాం, హిమాకాంత్ రెడ్డి దగ్గరే మా డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ట్రాన్సాక్షన్ కూడా చూపించారు. ఆయనకు సంబంధించిన ఒక ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీకి మధు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మాకు ఇవ్వమన్నాడు, కానీ హిమాకాంత్ రెడ్డి ఈ బుడి కొట్టించాడని చెప్పి వాళ్ళు కొన్ని ప్రూఫ్ కూడా చూపించారు. సో హిమాకాంత్ రెడ్డి అరెస్టు వెనుక ఇప్పుడు ఎవరి ప్రమేయం ఉంది? అంటే మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదువా, లేదంటే పటాన్చెరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదువా, మధుని విచారిస్తున్న క్రమంలో మధు చెప్పిన ఇన్ఫర్మేషన్? సో హిమాకాంత్ రెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు, అప్డేట్స్ ఏంటి? మనం గమనించవచ్చు ఈ కేసులో, అంటే ఈ ఫైనాన్స్ సంబంధించిన కేసులో ఆయన బాధితుడిగా ఉన్నారని చెప్పేసి అని కూడా ఆయన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అలాగనే ఆర్టీవీ లైవ్లో కూడా తన బాధితుని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మధు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, మధు అరెస్ట్ అయిన తర్వాత ఆ మధు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ డబ్బులన్నింటిలో కూడా ఈయన కూడా డబ్బులు వసూలు చేశాడు అని చెప్పని, అలాగనే దానికి సంబంధించిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ దీనికి సంబంధించి కొన్ని కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించింది. కొంతమంది పటాన్చెరువులో కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. తాము మధుకి ఇవ్వలేదు, హిమాకాంత్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి డబ్బులు వేసామని చెప్పని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎప్పుడైతే పటాన్చెరువు సంబంధించిన బాధితులు ఏమైతే ఆరోపణలు చేస్తారో ఆ సమయంలో మనం హిమాకాంత్ రెడ్డిని అడగడం జరిగింది, మరి మీ మీద ఆరోపణ చేస్తున్నారు, మరి మీరు డబ్బులు తీసుకున్నారా అని చెప్పంటే ఎస్, తాను మధు పేరు మీద డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే. ఈ డబ్బుల వసూళ్లకు తన కంపెనీని వాడాడు. తర్వాత దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మనకు చూపించడం జరుగుతూ ఉంది. అయితే పటాన్చెరువు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వాస్తవమే, తన కంపెనీ ద్వారానే డబ్బులు ఇచ్చారని చెప్పని కూడా చెప్పాడు. అయితే ఆ సమయంలో ఏమైతే పటాన్చెరువు బాధితులు, తర్వాత హిమాకాంత్ రెడ్డి మధు నిలదీశాడు ఈ పటాన్చెరువు బాధితులు ఎదురుగా, మరి వాళ్ళ డబ్బులు వసూలు చేశాను నేను, మరి వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ఆ డబ్బులు ఇచ్చి నీకు ఇచ్చాను, టోటల్గా మొత్తం డబ్బులు నీకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు నా ద్వారా డబ్బులు తీసుకుని నన్ను అడుగుతున్నారు, మరి దీని మీద ఏం చేయమంటని చెప్పని మధుని నిలదీసిన వీడియో కూడా మనం ఆర్టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన కూడా కన్ఫెషన్ చేశాడు. సో మధు అనే అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఎకనామిక్స్ వింగ్ ఈరోజు అరెస్ట్ చేసిన విషయం మనకు తేటతెల్లమవుతోంది. ఇంట్లో మనం ఒక విషయం గమనించాలి, మధు హిమాకాంత్ రెడ్డిని అలాగనే అడ్వకేట్ని కూడా ఈమె మంగిలి కూడా పదే వాళ్ళ పేరు చెప్పడం అంటే అటెన్షన్ డైవర్షన్. అంటే తీసుకుంది మధు, డబ్బులను అనుభవించింది మధు, కానీ ఈయన ద్వారా తీసుకుంది కాబట్టి మా గురువే హిమాకాంత్ రెడ్డి అని చెప్పని కూడా కొన్ని వీడియోలు మధు రిలీజ్ చేశాడు. మొత్తం మీద పోలీసులకు కావాల్సింది ఎవిడెన్స్ కాబట్టి దాని తాలూకు ఎవిడెన్స్లు ఉన్నాయి.
ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఈయన హేమాకాంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నానని చెప్పిన నేపథ్యంలో ఈయన ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ టీం అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మీద ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి, తర్వాత ఎలా ఇచ్చావు, ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నాడు. అంటే పటాన్ చెరువులో కొంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తన కంపెనీ ద్వారా మధుకి ఇచ్చా అని చెప్పి ఒప్పుకున్నాడు. మరి నిజంగానే మధుకి ఇచ్చాడా, మరి ఈయన ఇవ్వలేదని చెప్పేసి నేపథ్యంలో ఈ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఎలుగు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిలో మనం చూసాం మంగ్లీ తమ్ముడు శివాకు సంబంధించి 3 ట్రాన్సాక్షన్ జరగగానే ఇమ్మీడియట్గా డ్రా చేశారని చెప్పని కూడా అకౌంట్ ఫ్రీజ్ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పుడు సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్ చాలా సీరియస్గా తీసుకుంది. మనోజు మనం చూసాం, నిన్ననే సివి ఆనంద్ గారు డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు కూడా మీడియా పరంగా క్వశ్చన్ వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రజలను మోసం చేసి తర్వాత ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన విషయంలో ఖచ్చితంగా మా వింగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని సివి ఆనంద్ గారు చెప్పడం. ఇప్పుడు ఎకనామిక్స్ వింగ్ కూడా అలర్ట్ అయిపోయింది, యాక్టివ్ అయిపోయింది. ఈ కేసు విషయాన్ని త్వరితగతిన తేల్చి బాధితులకు న్యాయం జరిగే చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మరోవైపున డీజీపీ గారు ఆదేశాలు. ఒకసారి హోల్డ్ ఉండాలి, గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి మనతో పాటుగా మంగ్లీ తరపున బాధితులు ఎవరైతే మంగ్లీ బాధితులు ఉన్నారో ఆ బాధితుల తరపున ఫైట్ చేస్తున్న తిరుమలేష్ కూడా ఉన్నారు ఫోన్ లైన్లో. తిరుమలేష్, వినిపిస్తున్న వాయిస్ ఓకేనా? హలో, వినిపిస్తుందండి. రైట్. ఇప్పుడు హిమాకాంత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది పోలీసులు, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు. సో హిమాకాంత్ రెడ్డి గతంలో ఆర్టీవీ లైవ్లో ఉన్నప్పుడు తను కూడా బాధితుడు అని చెప్పి అన్నారు ఆయన. సో ఇప్పుడు ఆయన కూడా అదుపులోకి తీసుకోవడం ఎలా చూడాలి అంటే, బాధితుల తరపున ఫైట్ చేస్తున్నటువంటి హిమాకాంత్ రెడ్డిని కూడా ఇప్పుడు పోలీసులు మంగ్లీ కేసులో అదుపులోకి తీసుకున్నారా, లేదంటే ఇటు మధు ఇచ్చిన ఇన్ఫర్మేషనా, లేదంటే పటాన్ చెరు నుంచి వచ్చిన బాధితుల కంప్లైంటా? నేను కూడా ఇందాకనే మీ ఛానల్ ద్వారా చూశాను అరెస్ట్ అయినాడని, నాకు కూడా ఇందాకనే తెలిసింది. ఇప్పుడు ఏ విధంగా అయినా ఆ రోజు కూడా ఆరోపణలు ఇచ్చారు కదా హేమకాంత్ రెడ్డి కూడా దీనిలో నిందితుడని. ఆయన బాధితుడుగా ప్రతి ఒక్క మీడియా ఛానల్లో కూడా ఆయన యొక్క సమస్యను వెల్లబుచ్చుకున్నాడు. తెలిపినప్పటికి కూడా అక్కడ వేరే ఏదో కొందరు వ్యక్తుల ప్రమేయం వల్ల ఆయన పేరును కూడా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి వాళ్ళ లిస్ట్ లో ఎక్కించి ఆయన పేరు మీద కేసు నమోదు చేయించడం జరిగింది. నేనేమనుకుంటున్నా, పటాన్ చెరువుకు సంబంధించిన బాధితుల ద్వారానే ఈ రోజు ఈ కేసులో హేమకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు హిమాకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, గతంలో మధుని కూడా అదుపులోకి తీసుకున్నారు, ఇప్పుడు దీంట్లో ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. ఈ సొల్యూషన్ సార్ట్అవుట్ అయింది అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ముఖ్యంగా ఒకటి గమనించాలి. హేమకాంత్ ఇప్పుడు రమావత్ మదన్ అంటే ఆయన A1 ఉన్నాడు, పాల్దియా భరత్ చౌహాన్ A2 ఉన్నాడు, శైలజ చౌహాన్ ఉంది, ఆ తర్వాత మంగ్లీ గారు తమ్ముడు ఉన్నాడు, మంగ్లీ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు శివ, అభిషేక్ ఉన్నాడు, అభిషేక్ నాయక్, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళు మొట్టమొదటి నుండి కూడా రమావత్ మధు యొక్క పక్కలో ఉండి వాడి బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అండ్ ఇంకొక ఎవరైతే నగర రాజశేఖర్ అని ఉన్నాడో రమావత్ మధు యొక్క మామ, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు వీళ్ళందరూ తప్పించుకోవడం కోసం మంగ్లీ గారి నోటి నుంచి గాని వేరే వ్యక్తుల నోటి నుంచి గాని హేమకాంత్ రెడ్డి పేరు చెప్పించి ఈ రోజు ఇట్లా చేపించారు. కానీ హేమకాంత్ రెడ్డి ఒకవేళ నిందితుడైనా బాధితుడైనా మాకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి హేమకాంత్ రెడ్డి తరఫు నుంచి కూడా డబ్బులు ఉన్నాయంటే అంతకంటే సంతోషం ఏం లేదు. ఎందుకంటే బాధితులందరూ కూడా మేము వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రోజు అయితే మేము బజార్లో పడి తిరగలేము కదా, అదే పోలీస్ స్టేషన్ దగ్గర మేము వెళ్ళి మా బాధను అడుగుతాము, మేము వెళ్ళి పోలీసు వారిని కూడా అడుక్కుంటాము. ఇప్పుడు ఇన్ని రోజులు రమావత్ మధు ఓ సైడ్ ఉంటుండే, హేమకాంత్ రెడ్డి మా సైడ్ ఉంటుండే, మా సైడ్ ఉన్నోడిని నిందితుని చేసి ఇట్లా పారగొట్టిర్రు. ఏదైతే ఇప్పుడు ఉన్నోడు బాయ్ ఉత్తుకున్నోడు బాయ్, మేము ఏదో ఒకటి మేము పోలీసుల ద్వారానే తేల్చుకుంటామని కూడా బాధితులు నాకు చెప్పడం జరిగింది. ఓకే, బాధితులు అంటే ఇప్పుడు పోలీసుల దగ్గరికి పోతారు అయితే మళ్ళీ, ఎందుకంటే నిందితుల్లో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా మధు అని హిమాకాంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంట్లో పోని పరిస్థితి ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో ఆ అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ల దగ్గర వచ్చి రోజు గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ముఖం చూపించుకోలేక ఊర్లో వాళ్ళకి మర్యాద లేక వాళ్ళు రోడ్ల వెంబడి తిరుగుతున్నారు, ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మిగిలిన వాళ్ళు అరెస్ట్ చేయాలంటున్నారా మీరు? 100% ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కాదు, కండ్ల కట్టినట్ట దృశ్యంలో కరెక్ట్ గా అనిపించారు కదా. ఇప్పుడు భరత్ చౌహాన్ ఎవరైతే ఉన్నాడు, పాల్దియా భరత్ చౌహాన్ డబుల్ కట్టలు ఎంచాడు, ప్లస్ స్వయాన రమావత్ మధు యొక్క బావ. ఇప్పుడు నగర రాజశేఖర్ అనేటోడు ఎవడున్నాడో మొన్న మంగ్లీ యొక్క
తమ్ముడిని డ్రాప్ చేయడానికి ఇచ్చి పంపించిన కారు నగర రాజశేఖర్ గారిది అది. ఓకే. ఈ రమేష్ అనే అబ్బాయి ఆఫీస్ అడ్మిన్ ఉన్న అబ్బాయి చెప్పిండు కదా, రమావత్ రమేష్, నేనే స్వయంగా ఈ పలానా కార్లు తీసుకుపోయి డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఫైనల్ గా అటు మంగ్లీ తమ్ముడు శివ సంబంధించిన అకౌంట్లు కూడా సీజ్ చేసిరు అక్కడిక్కడ వినిపిస్తోంది మాట, నిజమేనా? ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు, చెప్తున్నారు కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా ఇంకా ప్రజల దృష్టికి రాలేదు. ఎందుకంటే ప్రజల దృష్టికి వచ్చిందంటే మీడియా దృష్టికి ఫస్ట్ గానే వస్తుంది. మీరు కూడా క్వశ్చన్ మార్క్ లో ఉన్నారంటే అది ఇంకా ఆలోచించాల్సిన అవసరం. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇది కొలిక్కు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా? ఆరోపణలు ఎదుర్కొని అందరిని అరెస్ట్ చేయాల్సిందేనా? నేను డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బాధితులకు గాని బాధితుల పక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళకి గాని అక్కడ ఎవరినైతే నిందితులు అన్నట్టు ఉన్నారో ఆ నిందితుల పక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజుకి గాని ఈ రోజుకి గాని న్యాయం అనేది చట్టం దృష్టిలో ఉంది. చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుపోయి న్యాయం చేస్తది. కానీ అనవసరంగా అక్కడ ఇక్కడ మంగ్లీ సైడ్ కొంతమంది ప్రెస్ మీట్లు, వీళ్ళ సైడ్ కొంతమంది ప్రెస్ మీట్లు ఇట్లా పెట్టి ఈ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేసి ఇన్ని రోజులు సమయాన్ని వేస్ట్ చేసిరని నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ తిరుమలేష్. సో ఇది వాళ్ళు చెప్తున్నమాట, అంటే బాధితుల తరపున ఎవరైతే ఫైట్ చేస్తున్నారో తిరుమలేష్ చెప్తున్నమాట. హిమాకాంత్ రెడ్డి బాధితులని చెప్పుకొచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు మీరు నిందితుడిగా అరెస్ట్ చేశారు కాబట్టి సరే అరెస్ట్ చేశారు, ఆయన బాధితుడే కానీ నిందితుడే కానీ ఇక్కడ సామాన్యులకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తారా? ఇక మేము డైరెక్ట్గా స్టేషన్లో కూర్చుంటాం, పోయి పోలీస్ స్టేషన్ అయితే పోతాం, ఇంటికి కూడా పోనీకి పరిస్థితి లేదు, అప్పులు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళము మేము అప్పులు పట్టుకొచ్చి ఈ డబ్బులు కట్టినాం కాబట్టి అప్పులలో మా ఇంటికి వచ్చి పడుతున్నారు, మేము మా వెంట పడుతున్నారు. సో కాబట్టి మేము ఇంటికి కూడా పోం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాము. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న అభిషేక్ నాయక్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. తర్వాత భరత్ చౌహాన్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, శైలేష్ చౌహాన్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, శివాన్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేది బాధితుల తరపున అడుగుతున్న మాట. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి, దీంట్లో మంగ్లీ ప్రమేయం ఉందా లేదా అనేది. ఇనారెడ్డి, సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్పబోతున్నారు అంటే ఇంతమంది బాధితులు ఉన్నారు, కొన్ని దూర ప్రాంతం, మొన్న మిర్యాలగూడకి ఆర్టీవీ కూడా పోయింది, పాల్తీయ తండా కానీ ఇక్కడ రకరకాల ప్రాంతాలకి వెళ్ళినప్పుడు అక్కడ బాధితులంతా చెప్తున్న మాట ఒకటే, అప్పులు తీసుకొచ్చినాం, బంగారాలు కుదోబెట్టినాం, కాయ కష్టం చేసి మళ్ళీ కట్టుకో వస్తుంది అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు అప్పచెప్తే ఈరోజు మాకు మొత్తం ముంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ బాధితులందరికీ న్యాయం జరుగుతా ఇప్పుడు హిమాకాంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత, లేదంటే తిరుమలేష్ డిమాండ్ చేస్తున్నట్టుగా అందరూ అరెస్ట్ చేయాల్సిందేనా? అంటే అందరి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీని సైతం తన ట్రాన్సాక్షన్ చెక్ చేయాల్సిందేనా? ఖచ్చితంగా మనోజ్ మీరు అన్నది కరెక్టే. అయితే ఈ సందర్భంగా మనం ఎకనామిక్స్ వింగ్ డీసీపీ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడా కేసులు పెట్టకుండా ఎవరైనా బాధితులు ఉంటే డైరెక్ట్గా ఎకనామిక్స్ వింగ్కు మీరు అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీరు పెట్టిన పిటిషన్ కన్సిడర్లో తీసుకొని ఏ రకంగా చెల్లించారు, మీరు చెల్లించిన డబ్బులు ఏ రకంగా అవి పక్కదారులు పెట్టాయని దాని మీద ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ మేము పూర్తిగా దర్యాప్తు చేస్తామని కూడా డీసీపీ ముత్యం రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆర్టీవీకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే మనం తిరుమలకు కానీ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఆర్టీ తరపున చెప్పేది ఏంటంటే, ఎక్కడికైనా కేసులు పెట్టకుండా మీరు మోసపోయే కనుక ఉంటే సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్ను అప్రోచ్ అవ్వండి, మీరు ఎలా డబ్బులు చెల్లించారు, తర్వాత చెల్లిన డబ్బులు ఏ రకంగా చెల్లించారనే విషయం మీద కంప్లైంట్ కనిపిస్తే అవి ఎటు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎవరి ద్వారా అవి పక్కదారి పట్టాయనే విషయం మీద కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పంటున్నారు. మరో విషయం కూడా చెప్పాలంటే, ఇప్పుడు హిమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఎకనామిక్స్ వింగ్ ఆఫీస్ సైబరాబాద్ పోలీసులే. ప్రధానంగా ఈ మధు ఏమైతే కన్ఫెషన్ ఇచ్చాడో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం డబ్బులు అతని దగ్గరే ఉన్నాయి, అతను కూడా డబ్బులు వసూలు చేశాడని చెప్పేసి అని చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ చేసిన తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి చట్టానికి న్యాయానికి కావాల్సింది ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ అన్ని పట్టుకొని దీంట్లో బ్యాక్ ఎండ్లో మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరని చెప్పని ఎవరైతే బాజప్తా రోడ్ల మీద తిరుగుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ పని పట్టేందుకే ఎకనామిక్స్ వింగు అన్ని రాట్లో అంటే అన్ని దారులలో కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేని చెప్పని కూడా ఎకనామిక్స్ వింగు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా హిమాకాంత్ రెడ్డి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి, పటాన్చెరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ హిమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో మరి ఇప్పటితో న్యాయం జరుగుతుందా? బాధితులకి కోట్ల రూపాయల న్యాయం నష్టం వాటిని అందరికీ కూడా అప్పులు చేసి పట్టుకొచ్చి మధు చేతిలో వీళ్ళందరి చేతిలో పెడితే ఆఖరికి వస్తే డబ్బులను తీసుకొని పరారైపోయారు. ఆ డబ్బులు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ ఎవరెవరికి ఇచ్చారో తెలియదు. దీంట్లో ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రముఖ సెలబ్రిటీ మంగ్లీ. రైట్, ఇప్పుడు
ఈ కేసులో ఒక న్యాయం జరగాలి బాధితుల కంటే హిమాకాంత్ రెడ్డిని మధుని అరెస్ట్ చేసి సరిపోతుందా, వాళ్ళని విచారిస్తే సరిపోతుందా, లేదంటే ఇంకా ఈ అరెస్ట్ ఉండాల్సిందేనా? దీనిలో ఏటుగా ఉన్నటువంటి భరత్ చౌహాన్ని, శైలజా చౌహాన్ని, తర్వాత శివాని, మంగ్లీ సోదరుడి కింద మీకు కనబడుతున్న విజువల్ ఉన్న వ్యక్తి ఆయనలు అందరిని అరెస్ట్ చేస్తారా, వీళ్ళపై ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ కేసులో మంగ్లీ ఉందని మీరు నమ్ముతున్నారా? కామెంట్ చేయండి. ఒకసారి మంగ్లీ ఏం మాట్లాడిందో చూద్దాం. చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు.